టైం వచ్చేసి 1:34 అవుతుంది. నా కాళ్ళు చేతులు నా లైఫ్లో ఇప్పటి వరకు ఎప్పుడు వణకలేదు. నిజంగా ఉందో లేదో అంటే హలో మామ, నేను మీ అందరి షాహిద్ బ్లాగర్. సో నేను ఇప్పుడైతే జగిత్యాలకి బయలుదేరుతున్నా, ఎందుకంటే నాకు జగిత్యాల నుంచి కాల్ వచ్చింది. సో నేను నిన్న అడిగిన ఎక్కడైనా హారర్ ప్లేసెస్ ఉంటే చెప్పండి అని. సో ఒక బ్రదర్ అయితే కమెంట్ చేసిండు, మన జగిత్యాల డబుల్ బెడ్రూమ్ లో ఒక హారర్ ప్లేస్ ఉందని. సో అది ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఇప్పుడు నేను జగిత్యాల కోసం అయితే వెళ్తున్నా. సో ఇప్పుడే కాల్ వచ్చి నా అర్జెంట్లీ 3 అయితే అవుతుంది, 3 o'clock. ఇప్పుడే నేను బయలుదేరుతున్నా. వెళ్ళే వరకు 5 అయితే అవుతుంది. అక్కడ వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని డైరెక్ట్ నైట్ 12 వరకు మన డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. చేసి చూద్దాం నిజంగా దయ్యం ఉందో లేదో. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, తప్పకుండా దయ్యం ఉందో లేదో మీ అందరికీ అయితే చూపెడతా. ఇక ఈ వీడియోలో చూద్దాం. చలో. సో మామ ఒక ఆటో అయితే రెంట్కి తీసుకుని అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి మన జగిత్యాలకి ఒక ఆటోలో రెంట్కి అయితే వెళ్తున్నా. బస్సులో ఎందుకు వెళ్తలేనంటే బస్సులో నాకు కొంచెం వామిటింగ్స్ ప్రాబ్లం ఉంది, కొంచెం నా హెల్త్ ఖరాబ్ ఉంది. సో ఒక ఆటో అయితే రెంట్కి తీసుకున్నా. నాకు అక్కడ జగిత్యాల డ్రాప్ చేసేసి ఆటో అయితే రిటర్న్ వచ్చేస్తుంది. ఇక ఇప్పుడైతే స్పూన్ గా ప్రశాంతంగా అయితే జగిత్యాలకి అయితే వెళ్తాం. వర్షం ఇంకా పడది, పక్కన మొత్తం కవర్ ఉంది. సో నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా ఆటోలో. అక్కడ వెళ్ళినాక మీ అందరికి చూపెడతాను. సో ఫైనలీ మామ ఇప్పుడే జగిత్యాలకి అయితే రీచ్ అయినా. సో చాలా అంటే చాలా అలసిపోయినా, ఆటోలో పండుకున్నా కానీ ఇంకా చాలా అలసిపోయినా. సో ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ తీసుకున్నాక నైట్ కి మన హారర్ లొకేషన్ కి వెళ్ళి వీడియో అయితే తీద్దాం. ఓకే. సో హలో మామ, ఇప్పుడే లేచిన నేను. సో మన బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే పండుకొని ఇప్పుడే లేచిన. సో ఇక టైం అయితే చూసుకోవచ్చు మీరు. టైం వచ్చేసి 12:27 అయితే అవుతుంది. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి ఒక నూకపల్లి అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ కి వెళ్ళే వరకు ఒక 20 minutes అయితే అవుతుంది. ఇక అక్కడ వెళ్ళినాక ఒక హాంటెడ్ ప్లేస్ ఉందంట. ఇక అదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక ఇంత రాత్రికి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో దీనికోసం మీరు తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక అక్కడ వెళ్ళినాక ఏమవుతుందో మొత్తం చూపెడతాం. మిస్ చేసుకోకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో నేను ఒక్కనే వెళ్తలేను, నాతో పాటు మన బ్రదర్ ఇంకా వస్తుండు. బ్రదర్ హాయ్ చెప్పు. ఇక మన సుభాన్ బ్రో, మన బ్రో పేరు అయితే సుభాన్. సో మేము ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం ఆ హాంటెడ్ ప్లేస్కి. ఎందుకంటే నేను ఒక్కనైతే వెళ్ళలేను, నాకు భయం అవుతుంది. సో నేను ఇంకా మా బ్రో అయితే వెళ్తున్నాం. చలో వెళ్దామా బ్రో. సో నాకు లొకేషన్ తెలీదు, మన బ్రదర్కి తెలుసు. ఎక్కడ బ్రో అది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 12. సో ఆ లొకేషన్ అయితే 12 kilometers ఉంటుంది. ఇక అక్కడ వెళ్ళాక చూద్దాం ఏమవుతుందో. చలో. సో ఫైనలీ ఇద్దరం వెళ్తున్నాం. చలో బ్రదర్. సో మన బ్రదర్కి 18 years. చిన్నోడు అయితే అనుకోద్దు, డ్రైవింగ్ ఎలా చెప్తాడు చిన్న పిల్లోడు అని చెప్తారు మీరు. చిన్నోడైతే కాదు, 18 years దాటినాయి మన బ్రోకి. ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. చలో మామ, మేము ఇద్దరం కలిసి లొకేషన్ కి దగ్గరకి అయితే వచ్చేసినాం. సో అసలు ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే మన నూకపల్లి అని ఒక విలేజ్ అయితే ఉంది మన జగిత్యాల డిస్ట్రిక్ట్ లో. సో మామ ఇదే మన కేసీఆర్ సార్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు. సో ఇక్కడనే ఏదో ఫ్లాట్ ఉందంట. ఇక ఆ బ్రోకి ఫోన్ చేసి కనుక్కుంటా అసలు ఆ ఫ్లాట్ నెంబర్ ఏంటి, ఇంకా బిల్డింగ్ నెంబర్ ఏంటో చూద్దాం. చలో. సో ఫైనలీ డబుల్ బెడ్రూమ్ లోకి అయితే వచ్చేసినాం. సుభాన్ బ్రో ఎలా అనిపిస్తుంది, భయం అవుతుందా? ఇక్కడ నాకు ఫస్ట్ మన ఒక బ్రదర్ కి అయితే కాల్ చేద్దాం. నాకు మెసేజ్ చేసిన బ్రదర్ కి కాల్ చేద్దాం. ఇక అది ఏ బిల్డింగ్ ఇంకా రూమ్ నంబర్ ఏంటో కనుక్కుందాం. ఫస్ట్ అయితే ఒకసారి ఫోన్ బ్రో, నీ ఫోన్ తోని కాల్ చేస్తా ఇటు. సో మన సుభాన్ బ్రో ఫోన్ తోని అయితే కాల్ చేద్దాం. ఈ కెమెరా పట్టుకో బ్రో. సో బ్రో ఆ బ్రదర్ కి అయితే కాల్ చేసి ఇక కరెక్ట్ లొకేషన్ అయితే అడుగుదాం. సో కరెక్ట్ లొకేషన్ అయితే తెలియదు. ఫైనలీ మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి అయితే వచ్చినాం, కానీ ఆ బిల్డింగ్ అయితే తెలియదు. ఎందుకంటే ఇక్కడ చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఆ కరెక్ట్ బిల్డింగ్ ఏదో కనుక్కుందాం. ఫోన్ అయితే చేస్తున్నా బ్రోకి, చూడండి. సో ఫైనలీ బ్రో చెప్పిన. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు బ్రో? బ్రో నేను షాహిద్ బ్లాగర్. బాగున్నా బ్రో. సో బ్రో నువ్వు చెప్పినట్టు నేను ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చినా. నువ్వు చెప్పినావు కదా నిన్న ఒక చాట్లో, ఇక్కడ డబుల్ బెడ్రూమ్, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ జగిత్యాల్లో హాంటెడ్ ప్లేస్ అని. అక్కడ వచ్చినా బ్రో. కాదు బ్రో, అంటే నాకు వీడియో తీయాలని ఉంది, ఒక ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, అంటే హారర్ ప్లేస్ ఎలా ఉంటుందో. సో నువ్వు చెప్పినావు ఈరోజు పెద్దపల్లి నుంచి అయితే వచ్చిన. సో ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఈ బిల్డింగ్ నెంబర్ ఏంటి బ్రో? 133 నెంబర్. కానీ జాగ్రత్త బ్రో, ఓపెన్ వచ్చా కాదు, నాతో పాటు ఇంకొక బ్రదర్ వచ్చిండు. అదే మరి కొంచెం టక్కన వెళ్ళిపో. వీడియో అంత లైట్ సీరియస్ తీసుకోకు వీడియో. సరే బ్రదర్, ఇక్కడ వెళ్ళి ఇక షూట్ చేసుకుని వెళ్తా. ఇక నిజంగా ఉందో లేదో అందరికి తెలియాలి కదా మన పీపుల్ కి. కొంచెం జాగ్రత్తగా చూసుకో, అక్కడ అందరూ నిజంగా ఉందా అని కూడా. సో ఇక బ్రో మేము మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే వీడియో షూట్ చేసుకుని తర్వాత టక్కన వెళ్ళిపో. అక్కడికి వెళ్ళి ఇంతసేపు ఉండకు. ఏం టెన్షన్ పడ బ్రో, వీడియో షూట్ చేసుకుని వెళ్తా. ఓకే హాయ్ బ్రో, బాయ్. సో మన బ్రదర్ అయితే చెప్పిండు 135 బిల్డింగ్ నెంబర్ అంట. ఇక అక్కడ వెళ్ళైతే చూద్దాం నిజంగా ఉందో లేదో. ఈ టైంకి ఇంకా కొన్ని బండిలు అయితే నడుస్తున్నాయి, కొందరు కూర్చొని ఇంకా ఉన్నారు అటు ఇటు. వాళ్ళని ఇంకొకసారి అడుగుదాం నిజంగా ఉందో లేదో.
ఇక వెళ్ళి చూద్దాం చలో. సో బ్రదర్ ఇక్కడ నేను చాలా మందికి అడిగిన బ్రో వీడియోలు వస్తారంటే అందరూ అదే చెప్తున్నారు బ్రో, నేను రాను అని చెప్తున్నారు. ఇక లాస్ట్ ఒక బ్రదర్ అయితే ఇక్కడ కూర్చొని గేమ్ ఆడుతుంది. ఇక బ్రదర్కి అయితే వెళ్ళి అడుగుదాం. ఇక డైరెక్ట్లీ వెళ్ళి అయితే అడగలేను, ఫస్ట్ అయితే పర్మిషన్ తీసుకున్నాం బ్రో దగ్గర. ఇక మీరు ఇలాగే ఉండండి, నేను కెమెరాలో అయితే చూపెట్టలేను. బ్రో మీరు ఇక్కడనే ఉంటారా బ్రో? అంటే హిందీలో మాట్లాడతారా తెలుగులో మాట్లాడతారా? తెలుగు ఓకేనా? సో నేను ఒక యూట్యూబర్ని బ్రో, నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తాను. నేను యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ ఎక్స్ప్లోరింగ్ అవి వీడియోస్ పెడతా. సో నేను ఇక్కడ నూకపల్లిలో దయ్యం ఉంది, ఒక డబుల్ బెడ్రూమ్లో దయ్యం ఉందని ఒక బ్రో చెప్తే వచ్చిన. నిజంగా దయ్యం ఉందా బ్రో? ఏమో అందరు అనుకుంటారు బ్రో మీ వీడియో తీసుకోవచ్చా? అంటే తీసుకోవచ్చా? ఓకే మీ వీడియో తీస్తా, ఓకే సెకండ్. సో మామ మన ఒక బ్రదర్ అయితే ఒప్పుకున్నాడు నా వీడియోలో రావడానికి. ఇక బ్రదర్కి అయితే డౌట్స్ అడుగుదాం, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. బ్రదర్ అయితే చెప్తాడంటే చలో అడుగుదాం. బ్రదర్ ఒక్క సెకండ్ గేమ్ ఆపుతారా బ్రో? ఒక్క సెకండ్ గేమ్ ఆపండి బ్రో. మీరు ఇక్కడనే ఉంటారా? అవును. ఎప్పటి నుంచి ఉంటున్నారు బ్రో? నెల అవుతుంది. నెల అవుతుందా? సో ఇక్కడ 135 రూమ్ లా దయ్యం ఉందని చాలా మంది చెప్పింది, నిజమేనా బ్రో? నిజంగా వానికి చెప్తున్నారు మండి అని, అంటే అందరూ అంటే మీరు ఎప్పుడైనా చూసిలా బ్రో? చూడలే. అంటే ఆల్రెడీ 2 అవుతున్నాయి కదా, అంటే దాదాపు 2 అవ్వడానికి అయితే వస్తుంది. ఇక వెళ్ళి నేను ఒక వీడియో తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సో మీరైతే ఇప్పటి వరకు ఏమైనా దయ్యం చూసిల్లా? సో అందరూ చాలా మంది చెప్పుకుంటారు. సో ఏం చెప్పుకుంటారు దయ్యాలు ఉన్నాయి అనేది. సో నేనైతే నమ్మ బ్రో, నేను వెళ్ళి చూసే వరకు అయితే నేను నమ్మ. ఇక అక్కడ నేను వెళ్ళి నా కళ్ళతోని చూసే వరకు నేను దయ్యం ఉందని అయితే నమ్మ. నాకు భయం అయితే అవుతుంది కానీ నేనైతే అస్సలు నమ్మ. అక్కడ వెళ్ళి చూసినాకనే నేను నమ్ముతా. నాతో వస్తావా బ్రో? వస్తావా? అద్దు బ్రో, నా వల్ల నువ్వెందుకు రిస్క్లో పడాలి బ్రో? ఆల్రెడీ 1:30 అవుతుంది దాదాపు. నువ్వు వెళ్ళి పడుకో బ్రో. సారీ నేను డిస్టర్బ్ చేసినందుకు. నేను వెళ్ళి నా వీడియో తీసుకుంటా. ఓకే బాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలో వచ్చినందుకు. బాయ్. సో మన బ్రో ఎక్కడైనా కనిపిస్తే మన బ్రోకి హాయ్ చెప్పండి బ్రో. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ మీద షాహిద్ బ్లాగర్ అని కొడితే యూట్యూబ్ మీద ఇంకా ఇన్స్టాగ్రామ్ మీద వస్తుంది. వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేసుకోండి. మీలో ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళు ఇంకా తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో అయితే చేసుకోండి. ఇక ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి అయితే చూస్తా చలో. అయితే అప్పటి నుంచి కూర్చొని రీల్స్ అయితే చూస్తుండ్రు. సో అప్పటి నుంచి నేనే వెళ్ళి అందరితో కనుక్కున్నా బ్రో, అది నిజంగా దయ్యం ఉందని అయితే చెప్తున్నారు అందరూ. ఇక వెళ్దామా మరి? నిజం చెప్పాలంటే చాలా భయం అవుతుంది. అరే ఆగు బ్రో, ఏమవుతుంది? ఇక దగ్గరనే ఉంది. ఇక ఈ బ్లాక్ నెంబర్ ఏంటి బ్రో? ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడు బ్రో నువ్వు. సో ఈ బ్లాక్ వచ్చేసి ఇదే ఈ పక్కన గల్లీ అంట. ఈ కాదు, ఇగో ఆ గల్లీ వెళ్దాం. సో ఈ గల్లీ కాదంట, పక్క గల్లీలో అంట. ఈ గల్లీ వచ్చేసి 132. సో మాకు 133 5 వెళ్ళాలి. ఒకసారి మళ్ళీ బ్రోకి కాల్ చేసి కనుక్కుంటావు. అమ్మ తోడు కుక్కలు ఇంకా అరుస్తున్నాయి ఈ టైంలో. ఇక వెళ్దాం బ్రో, చలో. మొత్తం బిల్డింగ్లే, పెద్ద బిల్డింగ్లు. ఇగో కొన్ని బిల్డింగ్స్లో అయితే మనుషులు ఉంటున్నారు, కొన్ని బిల్డింగ్స్లో అయితే ఉంటలేరు బ్రో. అదే బ్లాక్ ముందు పని. సో ఇదే బ్లాక్ బ్రో. సో ఇగో ఇదే, ఈ బిల్డింగ్ లో ఎవరు ఉంటలేరు అని అయితే విన్నా నేను. ఇక నిజమో ఫేకో వెళ్ళి అయితే చూద్దాం. మన బ్యాడ్ లాగ్ నా మైక్ లో ఇంకా ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చినాకనే మైక్ లో ఛార్జింగ్ అయిపోవాలా? ఇక ఏం కాదు, ఇక ఇంత దూరం వచ్చిన వీడియో అయితే షూట్ చేసి చూపెడతా చూడండి. ఫైనల్ ఇగో ఇదే బిల్డింగ్. ఎలా అనిపిస్తుంది సుమన్? ఫస్ట్ అయితే నవ్వొస్తుంది, దాంతోపాటు భయం అవుతుంది. సో ఒకసారి మీకు ఇంకా బిల్డింగ్ చూపెడతా చూడండి. సో ఇదే మన డబుల్ బెడ్రూమ్. సో మీరు ఇంకా చూసుకోవచ్చు, పక్క బిల్డింగ్స్లో అందరు ఉన్నారు కానీ ఈ బిల్డింగ్లో ఎవరు లేరు. ఈ బిల్డింగ్ మొత్తం చీకటి. ఇక ఇదే బిల్డింగ్లో ఉన్నారని చాలామంది చెప్పింది. ఇక వెళ్ళి చూద్దాం బ్రో. మీరు ఎంతైనా చెప్పండి, నేనైతే పైన ఫ్లోర్లో పోను, కింద ఫ్లోర్లో పోయి వెళ్ళిపోదాం. నాకు ఫుల్ భయం. నా నోట్ల నుంచి మాటలే వస్తలేవు భయంకి. ఇక వెళ్దాం రా బ్రో, చలో. ఏం కాదు, భయపడకు, చత్తేద్దారం చేద్దాం. వెళ్ళన్నాడు రా. సో మామ ఇదే బిల్డింగ్. మా తోడు ఏం కనిపించలేదు బ్రో. ఫస్ట్ అయితే నువ్వు లైట్ ఆన్ చేయ బ్రో. లైట్ ఆన్ చేసి బ్రో ఫాస్ట్గా ఉన్నాడు. సో చూపెడుతున్నా చూడండి. సో ఇది వచ్చేసి రూమ్ 2, ఈ రూమ్ 1, ఈ రూమ్ 4. ఇక్కడ ఏముందో నాకు వెళ్ళాలని తెలియదు. ఇక నేను ఈ రూమ్కి తలుపు లేదు, ఏం లేదు. సో ఈ రూమ్కి వెళ్దామని అయితే డిసైడ్ అయినా. ఏమంటావు బ్రో, వెళ్దామా ఈ రూమ్లో? బ్రోకి అయితే భయం అయితే. ఒకసారి మీరు ఇంకా టైం చూసుకోండి. సో టైం వచ్చేసి 1:34 అవుతుంది. మేము ఇంటికాడ నుంచి వెళ్ళి 12కి అయితే బయలుదేరినాం. 1:34 అయితే అవుతుంది. ఇక లేట్ చేయకుండా లోపల వెళ్ళేద్దాం బ్రో. ఈ ఫోన్ ఇచ్చి ఈ లైట్ నీ చేత పట్టుకో. చలో లోపల ఫోన్ వస్తుంది. లైట్ ఆన్ చేయి బ్రో, లైట్ ఆన్ చేయి. సో ఈ సిమెంట్ బస్తా ఉంది ఇక్కడ. అమ్మ ఇగో ఈ స్విచ్ బోర్డులు ఇంకా లేవు. ఇల్లు మొత్తం ఇలా ఉంది. సో మామ మీరైతే ఇలాంటి రిస్క్ అయితే తీసుకోవద్దు.
ఈ రూమ్ అయితే తలుపు లాగుంది. బ్రో నువ్వు నా షర్ట్ పట్టుకో, నేను భయపడదు. సో ఈ తలుపు ఒకసారి చూడు, తలుపు ఉంది. సో ఇది ఇంకా తలుపు ఉంది. దీనికి డోరే లేదు అమ్మ, డోర్లు ఇంకా పీక్కోపోయారు. సో ఈ ఫోన్ పట్టుకుంటూ ఒకసారి. సో ఈ ఇల్లు కట్టి అంటే ఈ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టి దాదాపు 2 years అయితే అవుతుంది. 2 years నుంచి వెళ్ళి ఇప్పుడు వరకు ఇక ఈ బిల్డింగ్లో అయితే ఎవరు రాలే. సో మామ ఒక్క ప్రాబ్లం లేకపోతే ఒక్క ప్రాబ్లం వస్తుంది. మైక్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పిన. ఇప్పుడైతే ఈ మొబైల్లో స్టోరేజ్ అయితే ఫుల్ అయింది. సో నా ఐఫోన్లో అయితే ఇప్పుడు షూట్ చేస్తలేదు, నా బ్రదర్ మొబైల్ అయితే షూట్ చేస్తున్నా. ఇక దీంట్లో అయితే టార్చ్ పెట్టిన. సో కంటిన్యూ చేయరు. సో ఇక ఈ రూమ్ అయితే చూడలేదు నేను. సో ఇది నా చేతిలో లైట్. సో ఇది వచ్చేసి కిచెన్. సో చూసుకోవచ్చు లైట్. సో ఈ బెడ్రూమ్ అయితే ఈ దాదాపు మన కేసీఆర్ సార్ కట్టి 2 years అయితే అవుతుంది. మన డబుల్ బెడ్రూమ్స్ 2 years నుంచి అయితే ఇప్పుడు వరకు ఈ బిల్డింగ్లో ఈ ఫ్లోర్లో అయితే ఇప్పుడు వరకు ఒక్క మనిషి ఇంకా రాలే. ఇక నేనే ఫస్ట్ మనిషి. ఇక్కడ అందరూ తాగబోతులు ఏమేమో చెడ్డ పనులు చేయడానికి ఈ రూమ్లు ఉండే. ఆ రూమ్లో వచ్చి తాగేటోళ్ళు, స్మోకింగ్ గీకింగ్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు. ఇక ఈ టైం రాత్రి 1 అవుతుంది, దాదాపు 2 అవుతుంది. ఈ టైంకి అయితే మేము వచ్చినాం. సో చూద్దాం. నాకైతే ఇట్లా ఏం కనిపించలే. ఎక్కువ రిక్స్ ఎందుకు, రిక్స్ తీసుకోవద్దు, వెళ్దాం. అద్దు ఏమన్నా బ్రో, పైన వెళ్దాము. అద్దు బ్రో, ऊपर जाएंगे ना, कुछ भी नहीं होता ऊपर जाएंगे. अरे पब्लिक को अच्छा दिखता. अब इसमें वीडियो में कुछ भी नहीं दिखा బ్రో. అంటే వీడియోలో ఎక్కువ మీ అందరికి గోస్ట్ చూపేదాం కానీ నాకు ఇక్కడ అలా ఏం అనిపిస్తలేదు. అందుకు ఒకసారి పైన వెళ్ళి చూద్దాం అంటున్నప్పుడు నా బ్రో ఏమంటాడు జరిగినా. సో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసే టైంలో నాకు ఒక క్లిప్ అయితే దొరికింది. ఆ క్లిప్లో మీరే ఒకసారి వెనకైతే చూసుకోండి. ఒరిజినల్ క్లిప్ చూడండి. సో మామ నాకైతే నమ్మకం వచ్చింది. ఇక్కడ దయ్యం లేదు, ఏం లేదు, అన్ని రూమ్లు చూసిన. సో మన బ్రదర్కి చెప్తున్నా ఒకసారి పైన వెళ్ళి ఇంకా చూద్దాం నిజంగా ఉందో లేదో. అంటే మన ఆడియన్స్ అయితే నమ్మరు కదా, నాకైతే నమ్మకం లేదు ఇక్కడ దయ్యం లేదని. సో మన బ్రదర్కి ఒకసారి పైన వెళ్ళి ఇంకా చూద్దాం అంటే అస్సలు వింటలేడు. సరే కుछ भी ఆకే చెప్పారు. సో మన బ్రదర్ అయితే ఒప్పుకున్నాడు. మన బ్రదర్ అయితే తీసుకెళ్ళాడు. భయపడదు, నువ్వు ఏం భయపడదు. నాకు నా కాళ్ళు చేతులు నా లైఫ్లో ఇప్పటి వరకు ఇంత ఎప్పుడు వణకలే. నిజం చెప్తున్నా. అక్కడ ఒక అర్ధ గంట ఒక చాయ్ షాప్లో కూర్చున్నా, నా కాళ్ళు చేతులు మొత్తం వణికినాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలే. సో నేను ఇప్పటివరకు నమ్ముతలేను అది గాలికి వచ్చి కొట్టుకుందానని చెప్తున్నా. ఎందుకంటే వర్షాకాలం కదా, గాలి నడుస్తుంది. గాలికి తలుపు వచ్చి ఇలా కొట్టినట్టు సౌండ్. మా బ్రదర్కి చెప్తే వింటలేడు. ఆవిడ ఫస్ట్ నుంచే భయపడుతుండు, ఇప్పుడు ఇంకా వింటలేడు. లాస్ట్కి ఇంకా చెప్పిన బ్రో గాలి బ్రో ఒక్క క్లిప్ తీసుకొని వద్దామని హిందీలో చెప్పిన ఆయనకి. నా లైఫ్లో ఎంతైతే నేను ఎప్పుడు భయపడలే. నిజం చెప్తున్నా, నా లైఫ్లో ఫస్ట్ టైం భయపడ్డా. ఇక అది నిజమో ఫేకో ఇక ఎవరికి తెలీదు, దేవుడికే తెలుసు. నేనైతే నమ్ముతున్నది గాలి గచ్చి కొట్టుకున్నది. మా బ్రో అయితే నిజంగా ఏమో ఉందని అయితే చెప్తాడు. ఇక అది నిజమో ఫేకో అయితే తెలీదు. ఇక నేను మీ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఫీల్ చేసింది. సో ఈ వీడియోనైతే ఇక్కడ నేను చేస్తా. నా నోట్ల నుంచి ఏమొస్తుందో అర్థమైతే లేదు. సో నేను ఇంటికి వెళ్ళైతే పండుకుంటా, భయం అవుతుంది. సో మీ అందరికీ నేను మాట్లాడేది, నేను చేసేది ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది కావచ్చు. బ్రో మీరు ఏమైనా అనుకోండి, నాకు తెలుసు నేను ఏం ఎక్స్పీరియన్స్ చేసినా, నేను ఏం ఫీల్ చేసినానో. మీ అందరికైతే షేర్ చేయలేను. చాలా అంటే చాలా ఘోరం చెప్పలేను నేను. ఇక ఈ వీడియోనైతే నేను ఇక్కడ నేను చేస్తున్నా, ఇంటికి వెళ్ళైతే పండుకుంటా. సో ఇక మేము కలుద్దాం రేపు మరొక కొత్త వీడియోలో. బాయ్ బాయ్.